మూడవ అధ్యాయం. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందామని. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదనని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూశాను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నేను నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందామని. పూజనీయుడు అయిన మా తండ్రి, మా ఆరాధన దైవమా, నీ పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టిన విధముగా ఈ సభలలో ఆఖరి సమయమునకు మమ్మను తీసుకుని వచ్చినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతదనుక మీ దాసుని బలపరచి మీరిచ్చిన సందేశమును బట్టి స్తుతిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించండి, మనుష్యుని మరుగుపరచండి, కొన్ని ఆత్మలను రక్షించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2 దినాలుగా మీతో కలిసి ఈ చక్కని సహవాసం చేయటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మరి ఒకసారి
నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. తెలుగు రతనరాజు అన్నగారంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నన్ను పిలుస్తున్నాడని కాదండి, నన్ను పిలుస్తున్నాడని కానే కాదు, ఆయన యొక్క ఫెయిత్ఫుల్ స్టీవర్షిప్, నమ్మకమైన గృహ నిర్వాహకత్వం నాకు చాలా ఇష్టం అండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని దేవుని వాగ్దానం సామెతల గ్రంథంలో చూస్తున్నాం. నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా మరణాతాలు ఉన్నప్పుడు ఎంతో నమ్మకంగా పనిచేశాడు. లెక్కల విషయంలో అన్నిటిలో డబ్బు చాలా పర్ఫెక్ట్గా చేశాడు. ఆ దీవెన వారికి బిడ్డలకి దేవుడు అనుగ్రహించాడు. అందుకు నాకు చాలా ఇష్టం అండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. సడ్రక్ కన్నా చాలా శ్రేష్టమైన అంశాలు మనకు తెలియచేస్తున్నారు. క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యంను గురించి, విశేషంగా రాకడను గురించి, ట్రిబ్యులేషన్ శ్రమల కాలమును గురించి, ఇశ్రాయేలు యొక్క రక్షణ గురించి చాలా శ్రేష్టమైన సంగతులు దేవుడు తన దాసుని ద్వారా బయలుపరుస్తున్నాడు. రాబో కాలంలో ఇశ్రాయేలు జరిగే చరిత్ర మార్పులన్నీ దేవుడు క్రీస్తు ప్రభు దావీదు కుమారుడుగా, దావీదు సింహాసనం మీద కూర్చొని యెరూషలేమును రాజధానిగా చేసుకొని లోకాన్ని పరిపాలన చేయబోతున్న కాలమును, మిలీనియం, అటన్నిటిని గురించి క్లుప్తంగా దేవుడు తన దాసుని ద్వారా మనకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని క్రైస్తవ కోటిలో మొట్టమొదటిగా కేక వేసిన వాళ్ళు బ్రదర్ని వాళ్ళు అంటండి. ఏమని? ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని మొట్టమొదటగా కేక వేసిన వారు బ్రదర్ని వారని. నోట్స్ ఆన్ పెయింటెడ్ మెకింటోష్ గారి ట్రెజరీ అని ఒక పుస్తకం ఉన్నదండి. మెకింటోష్ ట్రెజరీ అని, ఆయన గొప్ప వ్యాఖ్యానకర్త బ్రదర్లో. అందులో ప్రభు యొక్క సెకండ్ కమింగ్ మీద ఒక చాప్టర్ రాశాడండి. దానిలో ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఏమని? ఇదిగో పెండ్లి కుమారుడు, బిహోల్డ్ ద బ్రైడ్ గ్రూమ్ కమెత్, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని కేక వేసిన వారు బ్రదర్ని వారని. ప్రభు యొక్క రాకడ, క్రీస్తు ప్రభు సంగమని తన కన్యక కొరకు ఆయన రాబోతున్నాడు. ఆ ర్యాప్చర్ గురించి బ్రదర్ని వారి ద్వారా దేవుడు ఆ యొక్క మరుగున సత్యాల్ని మరలా బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మీకు ఎట్లా ఉన్నదో కానీ ప్రపంచ పరిస్థితులు చాలా తీవ్రంగా, వేగంగా మారిపోతున్నాయి. నేను గట్టిగా నమ్ముతున్నానండి, యేసు ప్రభు వారు మనం బ్రతికుండగానే వస్తాడని. ఎన్నో సంవత్సరాలు కూడా కాదండి, చాలా త్వరగానే వస్తాడని నేను నమ్ముతున్నాను. రాజకీయ మార్పులు చూస్తున్నప్పుడు, నైతికమైన పతన పరిస్థితి చూస్తున్నప్పుడు, ఆత్మీయమైన పతన పరిస్థితి చూస్తున్నప్పుడు, సంఘ పరిస్థితి కూడా చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలు దేశంలో వస్తున్న తీవ్రమైన, అతివేగంగా వస్తున్న మార్పులు చూస్తున్నప్పుడు, ఈ టెక్నాలజీలో వస్తున్న మార్పులు చూస్తున్నప్పుడు, ఈ ఏఐ వచ్చింది కదండి ఇప్పుడు, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐలో వచ్చిన మార్పులు చూస్తున్నప్పుడు, ఈ 666 ముద్ర చిప్స్, అవన్నీ పరిస్థితులు చాలా వేగంగా వచ్చేస్తున్నాయండి. యేసు ప్రభువుని నమ్ముకొని మనకేం భయం లేదు. నేడో రేపో ప్రభు వస్తాడు, ఎదురు చూద్దాం, కనిపెడదాం. మన ప్రభు వచ్చి మనం తీసుకువెళ్తాడు. ఆ తర్వాతే లోకం మీదకి గొప్ప శ్రమ వస్తుంది.
వన్ వన్ నేషన్ అంటున్నారండి. మన భారతదేశంలో వన్ రేషన్ కార్డ్ అంటున్నారు కదండి. వన్ రేషన్ కార్డ్, వన్ ఐడెంటిటీ కార్డ్, వన్ నేషన్ కాదు, వన్ వరల్డ్, వన్ లాంగ్వేజ్, వన్ రిలీజియన్ అన్నీ రాబోతున్నాయి. ఇవన్నీ క్రీస్తు విరోధి కాలంలో జరగబోతున్న పెనువిప్లవములైన మార్పులండి. అవన్నీ సంఘం ఉంటే జరగవు. సూచనలు జరుగుతున్నాయి, చాలా త్వరగా జరుగుతున్నాయి. సంఘం ఎత్తపడిన తర్వాత ఆ పాప పురుషుడు బయటపడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మనమైతే సంఘ వధువులో పెండ్లి కుమారుని సంఘములో మనమున్న పెండ్లి కుమార్తెగా ప్రభు వస్తాడు, మనం తీసుకువెళ్తాడు. ఈ నిరీక్షణ నీకుందా? ఈ శ్వాసము నీకుందా? ఈ నిశ్చేత నీకుందా? లేని ఎడల ఈ రాత్రే యేసు ప్రభువుని నమ్ముకో. ఈ రాత్రే నీ పాపములు క్రీస్తు ప్రభు రక్తములో కడుగుకో. ఈ రాత్రే క్రీస్తు ప్రభు పాదాల మీద పడి, యేసు ప్రభువా నేను పాపిని క్షమించమని వేడుకో. నీ పాపాలు క్షమిస్తాడు, రక్షణ ఇస్తాడు. ఆయన వచ్చినప్పుడు తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అన్న చెప్తుంటే ఇంకా వినాలని ఉంది. మరి ఎందుకు మరి అసలు ఇప్పుడు పుట్టాయి 15 గంట 20 నిమిషాలు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మనం చదువుకున్న లేఖన భాగం నిర్గమకాండం 3వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నామండి. చాలాసార్లు విన్న లేఖన భాగమే. నిర్గమకాండమునకు విమోచన గ్రంథం అంటారండి. పేరు ఏమంటారు? విమోచన గ్రంథం. కన్నడ భాషలో విమోచన గ్రంథం అని ఉంటుందంట. విమోచన గ్రంథం అని పేరండి. అంటే దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తి దాస్యము నుండి విడిపించాడన్నమాట. ఏం చేశాడు? ఐగుప్తి దాస్యము నుండి విడిపించాడు. అందుకే దీనికి విమోచన గ్రంథం, విమోచించాడు కాబట్టి విమోచన గ్రంథం అంటున్నారండి. ఈ గ్రంథంలో క్రీస్తు ప్రభువారు ఆయన విమోచకుడుగా, విమోచనకర్తగా మనం చూస్తున్నామండి. క్రీస్తు ప్రభు ఎవరు చెప్పండి? విమోచకుడు లేక విమోచనకర్త. మోషే మందను మేపుతూ ఉన్నాడు. పొద మండుచు ఉన్నది, కానీ పొద కాలిపోలేదండి. పొద మండుతుంది, మండితే ఏం కావాలి? కాలిపోవాలి కదా, కాలిపోలేదండి. ఇది ఆశ్చర్యంగా ఉంతగా ఉన్నది అని చెప్పి పొద దగ్గరికి పోయాడు చూస్తానికి. పొద మధ్యలో నుంచి దేవుడు పిలుస్తున్నాడు, మోషే మోషే నీ చెప్పులు విడు, నీవు నిలుస్తున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. రా, నా ప్రజల బాధ చూశా, నేను వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను అన్నాడు. అంతవరకు మనం చదువుకున్నాం. ఈ అధ్యాయానికి నేను ఒక పేరు పెట్టుకున్నా, దైవ ప్రత్యక్షత అని పేరు పెట్టుకున్నా. ఏం చెప్పండి? దైవ ప్రత్యక్షత. ఈ దైవ ప్రత్యక్షతలో చూడండి, దైవ పిలుపు మనం చూస్తున్నామండి. 4వ వచనములో దైవ పిలుపు, 5వ వచనములో దైవ పరిశుద్ధత. ఏంటి? దైవ పరిశుద్ధత. 6వ వచనములో దైవ నిబంధన, దేవుని నిబంధన. నేను అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడును అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీయులారా, మీ పితరులైన అబ్రహాము యాకోబులతో నేనేం చేశాను? నిబంధన చేశాను అని అర్థమండి. చూడండి పైన 2వ అధ్యాయములో 24 వచనమండి. నిర్గమకాండము 2:24. కాగా దేవుడు వారి మూలుగును విని
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దైవ నిబంధన మనం చూస్తున్నామండి. ఆ తరువాత 7-8 వచనాలు చదువుతున్నప్పుడు దైవ ప్రణాళిక చూస్తున్నామండి. దైవ ప్రణాళిక చూస్తున్నామండి. 12వ వచనములో దేవుని యొక్క వాగ్దానం, ద ప్రామిస్ ఆఫ్ గాడ్, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, దేవుని యొక్క వాగ్దానాన్ని చూస్తున్నామండి. 14వ వచనములో నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని దైవ నామమును మనం చూస్తున్నామండి. దైవ నామాన్ని మనం చూస్తున్నామండి. 19వ వచనములో ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును మనం చూస్తున్నామండి. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును చూస్తున్నామండి. 20వ వచనములో అటు తరువాత అతడు మిమ్మును పంపివేయును. దేవుని ప్రజల యొక్క విమోచన మనం చూస్తున్నాం. దైవ విమోచన మనం చూస్తున్నామండి. ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు మొదటి 5 వచనాలు చదువుతున్నప్పుడు మోషేతో మాట్లాడినది ఎవరు చూడండి. 2వ వచనములో యెహోవా దూత ప్రత్యక్షమాయను అని ఉన్నది కదా. ఎవరు ప్రత్యక్షమైంది? యెహోవా దూత అని ఉన్నదండి. 4వ వచనములో దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. చూసింది ఎవరు? ప్రత్యక్షమైనదేమో యెహోవా దూత అంట. దగ్గరికి వస్తున్నప్పుడు చూసింది ఎవరు? యెహోవా అంట. ఆ తర్వాత ఏమన్నాడు? దేవుడు ఆ పొదనడుము నుండి మోషే మోషే అని పిలిచింది ఎవరంట? దేవుడంట. మోషే ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. ఆయన ఎవరు? ప్రభు అంట. అబ్బో ఎన్ని మాటలండి! యెహోవా దూత అని, తర్వాత యెహోవా అని, ఆ తరువాత దేవుడని, ఆ తరువాత ప్రభువు అనే మాటలు మనం చూస్తున్నాం. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తుకే పేర్లండి. ఇవన్నీ ఆనాడు మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్షమై పిలిచినది ఎవరంటే ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ దూత క్రీస్తు ప్రభువే, ఆ యెహోవా క్రీస్తు ప్రభువే, ఆ దేవుడు క్రీస్తు ప్రభువే, ఆ ప్రభు కూడా యేసుక్రీస్తు ప్రభువే. రా, నా ప్రజల బాధ నేను చూశాను. మన దేవుడు ఎటువంటి దేవుడు చెప్పండి? నేను చదివే అడుగుతున్నా. నా ప్రజల బాధ నిత్యముగా నేను చూశాను. నేను అడుగుతున్నా కదా, చదివాను అడుగుతున్నా. నా ప్రజల బాధ నిశ్చయంగా చూశా. మన దేవుడు ఎటువంటి దేవుడు? మన బాధలు చూసేవాడు, చూడనివాడు కాదు. ఆయన మన బాధలు చూసేవాడు. అంతేకాదు, ఆయన వారి యావత్ బాధలో ఆయన కూడా బాధ అనుభవించాడు. మన బాధలు చూసేవాడు. అందరూ మర్చిపోయాడు, దేవుడు కూడా మర్చిపోయాడు అనుకుంటున్నాం. మనం అనుకుంటాం చాలాసార్లు. కాదు. ఆయనకు మన బాధలు తెలుసు, మన కన్నీరు తెలుసు, మన యతలు తెలుసు, వారి దుఃఖములు నాకు తెలిసే దుఃఖాలు తెలుసు. మన ప్రభు యేసు ప్రభు మన బాధలు ఎరిగినవాడు, మన దుఃఖాలు తెలిసినవాడు, మనం చూసి మనం మొర ఆలకించేవాడు. ఆయన హృదయం నిండా మనల్ని పెట్టుకున్నాడు. యేసు ప్రభుని నమ్ముకొని మనం ఎంత ధన్యులమండి. రా, నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తా, వారిని నేను విడిపిస్తా. 2 మాటలు చెప్పాడు చూడండి.
8వ వచనములో ఫరో ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును, చివరిలో పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్న, విడిపించుటకును నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నానన్నాడండి. దేవుడు 2 పనులు ఆయన మీదే పెట్టుకున్నారు, 2 భారాలు. ఒకటి విడిపించే బాధ్యత, రెండవది నడిపించే బాధ్యత అండి. ఈ మాటలు అమ్మ ఆలోచన చేయాలయ్యా. విడిపించే బాధ్యత ఎవరిది? యేసు ప్రభువుదే. నడిపించే బాధ్యత కూడా ఎవరిది? యేసు క్రీస్తు ప్రభువుదే. నేను విడిపిస్తా, నేను నడిపిస్తా. ఇక మనకేం భయం, మనకేం అనుమానం? చాలా చోట్ల వాక్యానికి వెళ్తున్నప్పుడు చెప్తున్నప్పుడు కొంతమంది వచ్చి, అంకులు వాక్యం వింటుంటే నమ్ముకోవాలని ఎంతో ఆశ ఉంటుంది, కానీ నిలవలేము నడవలేమని నమ్ముకోలేకపోతున్నామంటారండి. ఏమంటారు? నిలవలేము నడవలేమని నమ్ముకోవట్లేదు, కానీ వాక్యం వింటుంటే నమ్ముకోవాలని ఎంతో ఆశ ఉంటుంది అంటారండి. నిజమే. ఎవడు నిలవగలడు, ఎవడు నడవగలడు? మానవుడు ఎవడు నిలవలేడు, మానవుడు ఎవడు నడవలేడు. నేను కూడా, ఎవరైనా సరే నిలవలేమో చెప్పండి, నడవలేము. కానీ నిన్ను నన్ను విడిపించి ఆయన ఉన్నాడు, నడిపించి ఆయన ఉన్నాడు. ఆయన విడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఈ రాత్రి సందేశం అదే. ఆయన విడిపిస్తాడు. చెప్పండి, ఈ రాత్రి నీకు ఇష్టపడితే, ఈ రాత్రి నీ హృదయం యేసు క్రీస్తు ప్రభుకి ఇస్తే, ఈ రాత్రి నిజంగా పాపదాస్యం నుండి నేను బయటపడాలని నీకు ఆశ ఉంటే, ఆయనే క్రీస్తు ప్రభు విడిపిస్తాడు, క్రీస్తు ప్రభువే నడిపిస్తాడు. నడవలేకపోతే ఏం చేస్తాడు చెప్పండి? ఆ మాటని చెప్పండి. నడవలేకపోతే ఏం చేస్తాడు? నాకు వినపడలా అమ్మా, ఏం చెప్పారన్నా? నడవలేకపోతే నడవలేకపోతే నడిపిస్తాడు. నిజమేలే, మీరు చెప్పేది కూడా రైటే. నడవలేకపోతే భుజాల మీద వేసుకుని తీసుకొస్తాడండి. ఎట్లా చెప్పండి? భుజాల మీద వేసుకుని తీసుకొస్తాడు. ఎట్లా తెలుసయ్యా నీకు అంటావేమో. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పాలి? ఆ గొర్రెను కొట్టుకుంటూ నడిపించుకు తీసుకొచ్చాడా? చెప్పండి. భుజాల మీద వేసుకున్నాడు. ద్వితీయోపదేశకాండములు అంటాడు, గెద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని మోసుకొని వచ్చా. సందేహపడవద్దు అయ్యా సోదరుడా సోదరి, సంశయమే వద్దు, అనుమానమే వద్దు. మనము నిలవలేము, మనం విడుదల పొందలేము, మనము నడవలేము, మనము నిలవలేము. అన్నీ ఆయనే చూస్తాడండి. విడిపించేది ఆయనే, నిలబెట్టేది ఆయనే, నడిపించేది ఆయనే, పాలు తేనెలు ప్రపంచ దేశానికి చేర్చేది కూడా, పరలోకానికి చేర్చేది కూడా ఆయనే. ఇంత గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. యేసు ప్రభువుని నమ్ముకోండి. నేనే విడిపిస్తా, నేనే నడిపిస్తానని ఎందుకు చెప్పాడు? ఇశ్రాయేలీలు తమ్మంతట తాము విడుదల పొందలేరు, తమ్మంతట తాము నడవలేరండి. వారంతట వారు ఫరో దాస్యము నుండి తమంతట తాము విడుదల పొందలేరు, తమంతట తాము సొంత శక్తితో తమంతట తాము నడవలేరండి.
ఫరో ఇశ్రాయేలును బహుశ్రమలు చేశాడు, శ్రమల పాలు చేశాడు. వారికి పుట్టిన మగబిడ్డలను తీసుకువెళ్ళి ఏటిలో పారేసి చంపేయమన్నాడండి. ఒక్కరన్నా అడిగారా, మా బిడ్డలను ఎందుకు వేయాలయ్యా, మీ పిల్లలను కూడా వేయొచ్చు కానీ అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమ్మా అడగలేదు. ఎందుకు? అడిగితే ఆ పిల్లల్ని వేస్తాడు, కన్నా తండ్రిని తల్లిని కూడా ఏం చేస్తాడు, కన్నా తల్లిని కూడా చంపేస్తాడు. ఐగుప్తి అధికారులు ఇశ్రాయేలును కొడితే అయ్యో అన్నాడా, అమ్మ అన్నాడా, దేవా అన్నాడే, కానీ నన్ను ఎందుకు కొడతావు, నీ ఒళ్ళు ఎందుకు కొట్టలేదు అని అడగలేదు. అని అడిగితే ఇంకా ఒళ్ళు పగలు కొడతాడు. దే ఆర్ హెల్ప్లెస్, దే ఆర్ హోప్లెస్. వారు ఫరో దాస్యము కింద ఉన్నారు, ఫరోకు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఫరోకు బానిసలుగా ఉన్నారండి. అందును బట్టి ఆ ఫరో బానిసత్వం నుండి వారు తమంతట తాము బయటికి రాలేరు, విడుదల పొందలేరు, వారి వల్ల కాదు. ఒక్క వచనం చదువుతారయ్యా, ఒక్క వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం అండి. రోమా 6:17 అండి. రోమా 6:17 అండి. 6:17 చాలండి. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి. అది పట్టుకో. ఆనాడు ఇశ్రాయేలీలు ఎవరికి దాసులు? ఇప్పుడు దాకా చెప్పా, ఎవరికి? ఫరోకు దాసులు. ఈనాడు మానవుడు ఎవరికి దాసులు? ఫరోకు దాసులు, పాపానికి దాసులు. సోదరి సోదరుడా, మానవుడు పాపానికి దాసుడని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. నువ్వు ధనవంతుడువో, కోటీశ్వరుడువో, విద్యావంతుడువో, ఆఫీసరువో, ఏమి లేనివాడువో, ఎవరో లే, నువ్వెవరివైనా సరే, నువ్వెవరివి? నువ్వు దాసుడవు, బానిసవు. దేనికి? పాపానికి బానిసలం, పాపానికి దాసులం. పాపానికి దాసులం అంటే పాపం మనకేమైనట్టు? ఆయన ఒక మనిషికి మనం దాసులం అంటే ఆయన ఏమైనట్టు? మనకి యజమాని, మాస్టర్. పాపమేమో యజమాని, మానవుడేమో దాసుడు. యజమాని అయిన పాపము, ఆ యజమాని అయిన పాపం మన మీద పరిపాలన చేస్తూ ఉన్నదన్నమాట. సిట్ అంటే కూర్చో అంటే కూర్చోవలసిందే, స్టాండ్ అంటే నిలబడాల్సిందే, గెట్ అవుట్ అంటే వెళ్ళిపోవాలి, కమ్ రావాల్సిందే, అజ్జయ్ చేయాల్సిందే, ఇజ్జయ్ అక్కడికి వెళ్ళాల్సిందే. ఎందుకు? మనమెవరం పాపానికి? చెప్పండి, మనమెవరం? దాసులం. నీవు నేను పాపానికి దాసులమండి. బైబిల్లో పాప దాస్యము ఎలా వచ్చినదో కొన్ని వచనాలు చదువుకొని ఆ దాస్యం నుండి విమోచన గురించి కొద్దిగా చెప్పుకొని ప్రార్థన చేసుకుందామండి. చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 6:21 అండి. 6:21. నీవు నీ కుమారునితో ఇట్లను, మనము ఐగుప్తులో ఫరోకు దాసులము. తండ్రి కుమారునితో ఏమనాలంట? ఏమని చెప్పాలి? నా కుమారుడా, మనము ఫరోకు
దాసులమురా, ఫరోకు దాసులము. మనమంటే ఎవరెవరు? తండ్రి కుమారుడితో చెప్తున్నాడు, కుమారుడా మనము ఫరోకు దాసులము అంటున్నాడు. మనమంటే ఎవరెవరు? అయ్యా అక్కడ ఉన్న మాట ఒక్క మాట చెప్పులే. నీవు నీ కుమారుడితో అన్నాడు కదా, కుమారుడితో చెప్పాలన్నమాట. మనము ఫరోకు దాసులమని. అంటే ఎవరు అక్కడ ఎవరున్నారు? ఎవరెవరు? తండ్రి దాసుడు, కుమారుడు దాసుడు. అది తండ్రి అంటున్నాడు మనము ఫరోకు దాసులము. అంటే తండ్రి దాసుడే, కుమారుడు కూడా దాసుడే. తండ్రి దాసుడు కాబట్టి కుమారుడు కూడా దాసుడయ్యాడు. మన తండ్రి, ఆది తండ్రి పాపానికి దాసుడయ్యాడు కాబట్టి మనం కూడా ఏమైంది చెప్పండి? మనం కూడా దాసులమయ్యాము. దాని భావం అదండి. మన ఆది తండ్రి ఆదాము పాపానికి దాసుడయ్యాడు. ఆయన పిల్లలు మనం కూడా చెప్పండి, ఆయన పిల్లలు మనము కూడా పాపానికి దాసులమైపోయాము. నా చరిత్ర, నీ చరిత్ర ఇదే. పాపానికి దాసులమైపోయాము. యోహాను సువార్త 8:34లో యేసు ప్రభువు చెప్పిన మాట, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. కదండి, ఎలా దాసులమయ్యాం చెప్పండి? పాపం చేసే ప్రతివాడు చెప్పండి పాపానికి దాసుడు. ఎలా దాసులమయ్యాము? అక్కడ ఉన్న మాటే. పాపం చేస్తూ 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 ఏమైపోయాం? చివరికి దానికి దాసులం అయిపోయామంతే. ఇవి ఒక్కసారేలే అనుకుంటున్నాం, సారిసారికి ఒక్కసారేలే అనుకుంటున్నాం. ఇవి ఒక్కసారి అనుకుంటూ ఏమైపోయాం చెప్పరే? దాసులం అయిపోయాము పాపానికి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం అండి. 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము, ఒకడు దేని ద్వారా జయించబడితే దానికి ఏమవుతాడు చెప్పండి? దాసుడు. చదువయ్య 2వ పత్రిక 2వ అధ్యాయము వచనము 19 అండి. ఒకడు దేని వలన జయించబడతాడో దానికి దాసుడు. పూర్వకాలంలో యుద్ధాలు జరిగాయండి. యుద్ధాలు ఎవరు గెలుస్తారో ఆ గెలిచిన వారికి, ఓడిపోయిన వారు ఏమవుతారు చెప్పండి? ఆ గెలిచిన వారికి ఓడిపోయిన వారు ఏమవుతారు? దాసులు, బానిసలు అవుతారన్నమాట. ఇక్కడ ఓడిపోయిన వారు ఎవరు? గెలిచిన వారు ఎవరు? ఒకడు దేని చేత జయించబడునో దానికి దాసుడు అన్నాడు. అంటే మానవుడా, నా విషయంలో నీ విషయంలో పాపం గెలిచింది, మనం ఓడిపోయాం. ఇంకా నేరుగా చెప్పాలంటే పాపము దగ్గర మనం ఏమైపోయాం చెప్పండి? పాపం దగ్గర ఓడిపోయాము. ఎంతైనా చెప్పుకోవచ్చు. పాపం గెలిచింది మన మీద. అంటే పాపం దాడి చేస్తుంది, పాపం యుద్ధం చేస్తుందండి. మానవుని మీద పాపం దాడి చేస్తున్నట్టుగా ఆ యొక్క వచనంలో మనం చూస్తున్నామండి. సిన్ డిక్లేర్డ్ వార్. అంతే, మానవుని మీద పాపం ఏం చేసింది? యుద్ధం ప్రకటించిందండి. ఆ యుద్ధంలో ఎవడు ఓడిపోతే కదండి, పాపం విషయంలో మానవుడు ఏమయ్యాడు? ఓడిపోయాడు. కాబట్టి ఏమైపోయాడు? దాసుడైపోయాడు. నిన్న ఓడిపోవాలా పాపం దగ్గర, ఇవాళ ఓడిపోవాలా పాపం దగ్గర, రేపు ఓడిపోవాలని నా నమ్మకం లేదు.
నిన్న గెలిచావేమో, ఇవాళ గెలిచావేమో, రేపు ఓడిపోతావు. ఇవన్నీ అనుభవాలు ఇక్కడ వివరించుకు చెప్పుకోవటానికి లేని మాటలు. ఇక పాపం చేయకూడదు ఇక పాపము చేయకూడదు అనుకుంటున్నావు ఈరోజు అనుకున్నావు, నిన్న అనుకున్నావు, ఇవాళ అనుకున్నావు. ఒకరోజు ఏమైపోయావో, చివరికి ఏమైపోయావు చెప్పండి? కొన్ని రోజులకి ఏమైపోయావు చెప్పండి? పాపము ఏం చేసింది? జయించింది. పాపం విషయంలో ఏమైపోయావు? ఓడిపోయావు. పాపానికి దాసులమైపోయాము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో, రోమా పత్రిక 6:14లో నేను పాపమునకు అమ్మబడితిని అన్నాడండి. ఏమన్నాడు? నేను పాపానికి అమ్మబడితిని అన్నాడండి. అంటే పాపానికి మనల్ని ఎవరో ఏం చేశారు చెప్పండి? మనల్ని ఏం చేశారు? అమ్మేశారు. ఎవరో? ఆదామే కాబోలండి. మనము పాపానికి అమ్మబడ్డాము. చాలా సంవత్సరాల క్రితం బాంబే మీటింగ్స్కి వెళ్ళాను. ఇక మీరంతా ఎందుకు తీస్తున్నారు పాపం, అవన్నీ మంచిది కాదు చెప్పుకోవటం. అక్కడ ఒక సహోదరి ఉంది. మీటింగ్లు అయిపోయినా కూడా అక్కడే ఉంటుంది. నేను పోవటం కొత్త. అమ్మ సహోదరి, అందరూ వెళ్ళిపోయారు, ఇక్కడే ఉంటున్నావమ్మా, మీ ఇల్లు ఎక్కడంటే తలకాయ దించుకుందండి. అమ్మ సిస్టరు, మీరెవరు నాకు తెలియదమ్మా, నాకు తెలియకే అడిగాను, నా ప్రశ్న నీకు బాధ అడిగితే నన్ను క్షమించమ్మా అని అన్నాడు. అది కాదు బ్రదర్ అంది. ఏమ్మా? మనది ఆంధ్ర అందండి. మేము బాగా డబ్బు ఉన్న వాళ్ళమే అందండి. నా భర్త చాలా మంచివాడు అందండి. నాకు ఒక దురాశ పుట్టింది. గల్ఫ్ దేశానికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొస్తే నా పిల్లలు బాగుపడతారు కదా, ఇంకా సుఖంగా ఉంటారు కదా అని నా భర్తను ఒప్పించి ఆ ఏజెన్సీ పంపే ఏజెంట్కి చాలా డబ్బులన్నీ అమ్మి, బంగారం అమ్మి డబ్బులు కట్టాము కదా. ఎందుకు? గల్ఫ్ దేశానికి వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకుందామని. 3-4 తర్వాత 4 నెలలు అతను పలకలేదు, డబ్బులు తీసుకున్నాడు. తర్వాత ఫోన్ల మీద ఫోన్లు చేస్తే, అమ్మా వస్తాను, 3 రోజులకు వస్తా, బాంబే వెళ్ళాలి, సిద్ధంగా ఉండు, తీసుకువెళ్తాను అన్నాడంట. 3 రోజులకు వచ్చాడు, తీసుకువెళ్ళాడు, ఒక హోటల్లో పెట్టాడు. 2-3 రోజులు పెట్టాడు. ఇంకెప్పుడండి అంటే, అమ్మ విమానం లేట్ అయింది, 2-3 రోజుల్లో వస్తుంది, నేను విమానం ఎక్కిస్తాను అని చెప్పాడండి. 2-3 రోజులు కదా, 10 రోజులు కూడా అయిందంట, ఏమీ రావట్లేదండి. ఆమెకు ఇసుగు పుట్టి కోపం వచ్చి, ఏంటండి మమ్మల్ని ఇట్లా చేస్తావు, నన్ను నా డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని కోపంగా అరిసిందంట. అమ్మా నువ్వేం బాధపడమాక, రేపే నీకు అన్ని ప్రయాణాలకు అన్ని సౌకర్యాలు చేసేసాం, రేపు సాయంత్రం 7ంటికి ఫ్లైట్ వస్తుంది, విమానం వస్తుంది, నిన్ను తీసుకెళ్ళి ఎక్కిస్తాను అని చెప్పాడంట. ఆమె 5 గంటల నుంచే సిద్ధపడి ఉంది. వెళ్ళాడు ఆమె దగ్గరికి, ఆ హోటల్లో రూమ్కి. వెళ్తూ ఇంకొక అతన్ని తీసుకువెళ్ళాడు. అమ్మాయికి ఏదేదో చెప్పాడు. చెప్పి, ఈయనేనమ్మా నిన్ను విమానం ఎక్కించాయన, నేను డబ్బులు అన్నీ ఈయన కూడా ఇచ్చాను, ఈయన ఎక్కిస్తాడు, అన్నీ తీసుకెళ్ళి ఎక్కిస్తాడు, 1 గంటలో సిద్ధంగా ఉండు, 7ంటికి ఫ్లైటు అని చెప్పాడంట. ఆమె సిద్ధంగానే ఉంది. చెప్పి ఆమెను వెళ్ళిపోయాడు. ఆయన అసలు డబ్బులు తీసుకుని ఏజెంట్ వెళ్ళిపోయాడు.
6:30 అయింది, 7 అయింది. ఫ్లైట్ 7ంటికి అన్నారు కదా, కదలట్లేదు అతడు. 8 అయింది. ఏందండి 7ంటికి అన్నారు? ఏంటి ఇంకా మొదలుకొని ఉండాలంటుందంట ఈమె కోపంతో. ఉండమ్మా అంటున్నాడంటండి. 8 అయింది. ఏందండి ఇంకెప్పుడండి అన్నాడు. ఎప్పుడేందమ్మా ఎక్కడికి అన్నాడంట. ఏమన్నాడు? ఎక్కడికి అంటారు ఏందండి, నన్ను విమానం ఎక్కిసి గల్ఫ్ పంపిస్తామన్నారు కదా అంటే, ఇంకెక్కడికి వెళ్ళేది నువ్వు వెళ్ళేదే లేదు. అతడు నిన్ను నాకు అమ్మేసి వెళ్ళాడన్నాడు. అతడు ఏం చేశాడు? ఇందాక వచ్చాడే అతడు నాకేం చేశాడు? నన్ను అమ్మేశాడు. నువ్వు పోయేది లేదు. నేను పాపమునకు అమ్మబడితేనే. అందరం అండి అమ్మేశారు, పాపానికి అమ్మబడితేమే. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము వచనం 20. 21వ అధ్యాయము వచనం 20. అహాబు రాజుతో ఏలియా ప్రవక్త అన్నమాట, నిన్ను నీవే పాపానికి ఏం చేశావు? నిన్ను నీవే అమ్ముకున్నావు. దేనికి చెప్పండి? నిన్ను నీవే అమ్ముకున్నావు అనే మాట ఉంటుందండి. ఎవరో అమ్మేశారు కాదు, నేనేం చేశాం? పాపానికి మనమే అమ్ముకున్నాం, మనమే అమ్ముడుపోయాం, మనమే అమ్ముకున్నాం అన్నమాట. 21:20 అండి. రాజుల మొదటి గ్రంథం 21:20. ఇంకో అక్కర్లేదులయ్యా, చాలే వద్దులయ్యా. ఏలియా అన్న మాట, నిన్ను నీవు అమ్ముకున్నావు అన్నాడండి. అమ్ముకున్నాం, మనమే అమ్ముకున్నాం. దేనికి? పాపానికి అమ్ముకున్నాం, అమ్ముడుపోయాం. మన జీవితాలు, మన విలువలు, మన పరువులు, మన ప్రతిష్ట, మన దేహము, మన బ్రతుకు అమ్ముడుకున్నాం. పాపానికి అమ్ముకున్నాం, పాపానికి దాసులమైపోయాం. పాపం చేస్తూ ఈ ఒకటే అనుకుంటూ దాసులమైపోయాం. పాపదాస్యం ఎంత ఘోరమైనది, పాపదాస్యం ఎంత భయంకరమైనది. ఈ పాపదాస్యం నుండి ఎవడు విడిపిస్తాడు? ఒకడు కేక వేశాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, నన్ను ఎవడు విడిపిస్తాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, నన్ను ఎవడు విడిపిస్తాడు? చూడండి, ఈ పాపములో ఉన్న ప్రతి వ్యక్తి, పురుషుడైన స్త్రీ అయినా, పాపానికి దాసులైపోయి, పాపానికి తమను తామే లోనైపోయి, బానిసలైపోయి, బందీలైపోయి జీవితాలు చెరిపివేసుకున్న ఎటువంటి వ్యక్తికైనా పాపములో మునిగి తేలుతున్న భయంకరమైన వ్యక్తి కూడా ఒకనొక సమయమున అతని హృదయంలో ఈ కోరిక ఉంటుందండి. ఏం కోరిక? ఈ పాపాన్ని మానుకోవాలని కోరిక ఉంటుందండి. ఇక ఇంతేనా? ఇక నేను బాగుపడటానికి అవకాశం లేదా? పాపం మానుకోవాలి, నేను బాగుపడాలని ప్రతి మనిషికి ఉంటుందండి. పచ్చి త్రాగుబోతుకైనా ఉంటుందండి, నరహంతకుడికైనా ఉంటుందండి, రౌడీకైనా ఉంటుందండి, వేశ్యకైనా ఉంటుందండి, వ్యభిచారికైనా ఉంటుందండి, అసలు ఎటువంటి మనిషికైనా ఉంటుందండి. ఏమని? ప్రార్థనకు వచ్చినా రాకపోయినా అసలు ప్రతి మనిషికి ఆ కోరిక ఉంటుంది. ఏం చెప్పండి? నేను చెప్పే కదమ్మా, ఈ పాపం ఏం చేయాలి? మానుకోవాలి. వద్దు ఈ పాపం అని అనుకుంటాం, మారాలి, మానుకోవాలని ప్రతి మనిషిలో కోరిక ఉంటుంది. లేదా చెప్పండి? ఆ కోరిక లేని వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారా? ప్రతి మనిషికి ఆ కోరిక ఉంటుంది. ఇంకా అర్థమయ్యేటట్టుగా నేను బాగుపడాలని ప్రతి మనిషికి కోరిక ఉంటుంది. పాపానికి వద్దు అనుకునే కోరిక ఉంటుందండి.
ఈ రాత్రి నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావు. పాపానికి బానిస అయిపోయి మానుకోలేక, మారలేక, మానుకోవాలనుకుంటూ దిగులు పడిపోతూ, సతమతమైపోతూ, కృంగిపోతున్నావు. ఇది నా చరిత్ర, ఇది నీ చరిత్ర. మరలా చెప్తున్నా, ఎట్టోగా బానిసం అయిపోయాం పాపానికి, పడిపోయాం బానిసలో, చిక్కిపోయాం పాపానికి. కానీ ఒడ్డును పడ్డ చేప కొట్టుకున్నట్టుగా బయటపడాలని తప్పక ఆశ ఉంటుందండి, తప్పక ఆశ ఉంటుందండి. కానీ బయటపడలేం, మానుకోలేం, మారలేం. నా వల్ల కాదు, నీ వల్ల కాదు. ఈ రాత్రి ఆలోచన చేసుకో. ఇప్పటికే నీ హృదయంలో ఆ పోరాటం ఉంది. ఏమని? మానుకోవాలని నువ్వు ఎన్నోసార్లు అనుకున్నావు, ఒట్టుబడి పెట్టుకున్నావు, నీకంతా నువ్వే. మారాలని ఎన్నో అనుకుంటున్నావు కానీ మారలేకపోతున్నావు. నేను మారలేను, నేను బయటపడలేను, నా వల్ల కాదు, నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఈ రాత్రి నిన్ను విడిపిస్తాడు, నిన్ను మానిపిస్తాడు, నిన్ను మారుస్తాడు, నీ జీవితం బాగు చేస్తాడు, నిన్ను ఒక నూతన వ్యక్తిగా చేస్తాడు. యేసు క్రీస్తు ప్రభు, నేను విడిపిస్తా, నేను నడిపిస్తా, నేను మారుస్తా, నేను రక్షిస్తా, నేను క్షమిస్తా. విడిపించేది క్రీస్తు ప్రభువే, మాన్పించేది క్రీస్తు ప్రభువే, క్షమించేది క్రీస్తు ప్రభువే, రక్షించేది క్రీస్తు ప్రభువే. ఈ పాప జీవితాన్ని మార్చేది క్రీస్తు ప్రభు, ఈ పాపిని పరిశుద్ధుడిగా చేసేది క్రీస్తు ప్రభు, ఈ వేశ్యను నీతిమంతురాలుగా చేసేది క్రీస్తు ప్రభు, ఈ యాకోబును ఇశ్రాయేలుగా చేసేది క్రీస్తు ప్రభు, ఈ దొంగను దొరగా చేసేది క్రీస్తు ప్రభు, ఎన్నికలు లేని వ్యక్తిని ఎన్నికైన వ్యక్తిగా చేసేది క్రీస్తు ప్రభు, నీచులను నీతిమంతులుగా చేసేది క్రీస్తు ప్రభు. నేను విడిపిస్తా, నేను క్షమిస్తా, నేను రక్షిస్తా, నేను నడిపిస్తా, నేను చేరుస్తా. విడిపించడానికి ఏమన్నాడు? నేను దిగి వచ్చానన్నాడు కదండి. ఏమన్నాడు చెప్పండి? దిగి వచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలు విడిపించడానికి ఆ ప్రభువే దిగి వచ్చానన్నాడు. ఈనాడు లోకము పాప మానవుని విడిపించడానికి పరలోకం నుండి దిగి వచ్చాడు, కానరాని లోకం నుండి దిగి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను మార్చడానికి వచ్చాడు, పాపులను క్షమించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, పాప దాస్యం నుండి విడిపించడానికి వచ్చాడు, పాపని పరలోకంలో చేర్చడానికి వచ్చాడు, పాప జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు, నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తానికి వచ్చాడు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, నిన్ను ఒక క్రొత్త వ్యక్తిగా చేయటానికి వచ్చాడు. తల్లిదండ్రులు మార్చలేరు, స్నేహితులు మార్చలేరు, చదువు మార్చలేదు, స్నేహితులు మార్చలేరు, ప్రొఫెసర్లు మార్చలేరు. యేసయ్య మారుస్తాడు, యేసయ్య మాన్పిస్తాడు, యేసయ్య క్షమిస్తాడు,
2000 సంవత్సరాల నాడే పరుగును వచ్చాడు. లోక పాపమును మోసుకుని పోవు గొర్రె పిల్లగా, దేవుని గొర్రె పిల్లగా సర్వలోక పాపమంతా ఆయన మోసుకుపోయాడు. అన్యాయపు తీర్పు మధ్యన వాడై కొనిపోబడ్డాడు. అసలు పాపుల కొరకు వచ్చానని చెప్పినది ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎవరు చెప్పండి? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చింది ఎవరి కొరకు? ఆ మాట ఇప్పుడే కదా చెప్పేది. ఎవరి కొరకు? ఆయన పాపుల కొరకు వచ్చారు. సమరయ స్త్రీ దగ్గరికి పోయి, అమ్మా అమ్మా దాహానికి నీళ్ళు అమ్మా అని పిలిచాడు. పాపంలో పట్టబడిన స్త్రీని, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను అమ్మా అని పిలిచాడు. దగ్గరికి వచ్చాడు, పలకరించాడు, ఆదరించాడు, అమ్మా అని పిలిచాడు. చీ అనలేదు. ఆయన కాళ్ళ మీద కన్నీరుతో పెడుతుండే కుమారి అని పిలిచాడు. ఉన్నారా యేసు అంటే స్నేహితుడు? ఉన్నారా యేసు వలె ప్రేమించేవాడు? ఉన్నారా యేసు అంటే రక్షకుడు? నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో హీనమైన శిలువ మరణం పొందాడు. నా శిక్ష నీ శిక్ష ఆయన పొందాడు. రక్తం కార్చి రక్షణ సిద్ధం చేశాడు. చనిపోయి తిరిగి లేచాడు. చేయి సాపుతున్నాడు. ఈ రాత్రి చేయి సాపుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము నాక్యము. చేయి సాపుతున్నాడు. నీ హృదయం ఆయనకి ఇస్తే నీ జీవితాన్ని మారుస్తాడు. నీ పాపాలన్నీ క్షమిస్తాడు. ఇప్పుడు దాకా అనుకున్నావే, పోరాడుకుని లోపల మానాలు అనుకుంటున్నావే, మానలేక నలిగిపోతున్నావే, మానిపిస్తాడు, విడిపిస్తాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకోకముందు విపరీతంగా పేకాడేవాడిని. ఎంత పేకాడానంటే, నేను చెప్పేది ఎంత వాస్తవమే. ఎస్ఎస్ఎల్సి, అది ఎస్ఎస్సి కాదు, అప్పుడు ఎస్ఎస్ఎల్సి అన్నమాట. ప్రిపరేషన్ హాలిడేస్ అండి. మా హై స్కూల్ పక్కనే కందిసేలు ఉన్నాయి. కందిసేలు ప్రిపరేషన్ చేసి ఇంటికి ఇచ్చేది బాగా చదువుకోమని కదా. నేను ఇంకా 2 స్నేహితులను కలిసి కందిసేలో పోయి పేకాడుతున్నాము. పాపం మా హెడ్ మాస్టర్ గారన్న రాధాకృష్ణమూర్తి అంటారు. ఆయన బ్రాహ్మణులు. ఆయన మా కోసం కందిసేలోకి వచ్చాడండి. పేరు పిలుచుకుని వచ్చాడండి మా కొరకు. ఎరా గాంధీ అని ఇంకా 2 పేర్లు ఎరా గాంధీ అని వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? మేము బాగుపడాలని కదా, లేకపోతే ఆయనకి ఏం పోయేది. మేము అటు పక్కనే చుండూరుకి వెళ్ళి పరిగెత్తేమండి. తర్వాత కొట్టాడు, నా ఏలు పగలు కొట్టాడు. ఇంకొక అబ్బాయిని కొట్టబోతే, నువ్వెవడో నన్ను కొడతానికి అన్నాడు. హెడ్ మాస్టర్ గారు తిరుగుబాటు, నువ్వెవడో నన్ను కొడతాను పో అన్నాడు. ఆయనే మా ఊరందరూ ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ ఆయనే. నన్ను ఎవడో కొడతా అన్న ఆయన మా ఊర్లో గొప్ప, అంత ధనవంతుడు ఇప్పుడు లేడు అనమాట. మా నాన్న ఏడ్చాడండి, మానుకోరాలి. మా నాన్న ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది, నేను కూడా మానుకోవాలి. మా నాన్న కొట్టాడండి. నా చదువు దెబ్బతింటుంది, నాకు తెలిసిపోతుంది, మానుకోవాలి. ఎన్నోసార్లు అనుకున్నాను, నా వల్ల కాల. నేను మానుకోవాలి. మా నాన్న కొట్టాడు, మా నాన్న తిట్టాడు, నా కొడుకు కాదని నెట్టేశాడు. మా అమ్మ అయితే ఏడుస్తూ వచ్చింది, నేను కూడా ఏడ్చానండి. ఒకరోజు రాత్రి యేసే పాదాల మీద పడి, యేసు ప్రభువా, నేను పాపిని క్షమించమని వేడుకున్నా. పాపుల రక్షకుడు అన్నావే, పాపుల కొరకు వచ్చానన్నావే,
పాపి కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడా, నీ పాదాల మీద పడుతున్నా. యేసయ్యా, నేను పాపినను క్షమించమని ప్రభు పాదాల మీద పడి ఏడ్చుకున్నా. నా పాపాలు ఒప్పుకున్నా. నా ప్రభు నా పాపాలు క్షమించాడు, నన్ను రక్షించాడు. ఆ దాస్యము నుండి, ఆ పాప దాస్యం నుండి ఏం చేశాడు? ఆ పాప దాస్యం నుండి నన్ను విడిపించాడు. 55 సంవత్సరాలైంది చేత్తో పేక పట్టుకుంది. ఎన్ని సంవత్సరాలమ్మా? ఇప్పటికి 55 సంవత్సరాలైంది. నన్ను అట్లా నమ్ముకుని మరి పేకాడదాం రారని తీసుకెళ్ళేవాళ్ళు కదా. నేను రాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను అన్నాను. ఎగతాళి చేశారు స్నేహితులు. నేను వెళ్తుంటే వెనకమాలనుకున్నా, ఒరే వీడంటా నమ్ముకున్నాడు అంటారు అని ఎగతాళి చేశారు. నాకంటే పెద్ద ఆయన ఇంకొక, వారు వీడు ఎంతకాలం ఉంటాడు మేము చూస్తాములే అన్నాడు. ఏమన్నాడు? వీడు ఎంతకాలం ఉంటాడులే చూస్తామన్నాడు. ఆ రోజుల్లో పల్లెల్లో నేను ఒక్కడే నమ్ముకున్నాను. వీడు ఎంతకాలం ఉంటాడో మనం చూస్తాములే అన్నాడు. నా ముందు ఎగతాలి, నా వెనకమాల ఎగతాలి, నన్ను లాక్కెళ్తూ ఉండేవాళ్ళండి. నా యేసయ్య నన్ను క్షమించాడు. నా యేసయ్య అన్నిటిని మాన్పించాడు. నా యేసయ్య అన్నిటి మీద విజయం ఇచ్చాడు. ఈనాడు ఆయన సువార్త చెప్పడానికి భాగ్యం ఇచ్చాడు. నేనేం చేశాను? నేనేం చేశాను? ఒక రాత్రి ఆయన పాదాల మీద పడి, యేసయ్యా నా స్థితి ఇదయ్యా, నా బ్రతికిదయ్యా, మారలేకపోతున్నా, నన్ను కరుణించు, నన్ను క్షమించమని వేడుకున్నా. నా ప్రభు నన్ను క్షమించాడు, నన్ను మార్చాడు, నన్ను నిలబెట్టాడు, నన్ను కాపాడాడు, నన్ను సాక్షిగా ఉంచుకున్నాడు. నన్నే కాదు, ఈ రాత్రి నీ హృదయం క్రీస్తు ప్రభుకి ఇస్తే, ఈ రాత్రి నువ్వు కూడా యేసు ప్రభు నేను పాపిని క్షమించమని నువ్వు ఒప్పుకుంటే, ఈ రాత్రి నిన్ను కూడా క్షమిస్తాడు, నిన్ను కూడా మారుస్తాడు, నిన్ను కూడా నిలబెడతాడు, నిన్ను కూడా సాక్షిగా వాడుకుంటాడు. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభువును చూడు. సోదరా సోదరి, అయ్యమ్మా, వాక్యం వింటున్నా, శబ్దాంతం ద్వారా కూడా వింటున్నా సోదరా సోదరి, నీకు కోరిక ఉంది మానాలని, మారుకోవాలని, దీని నుంచి, ఈ చెడు నుంచి బయటపడాలని నువ్వు ఎంతో అనుకుంటున్నావు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. మళ్ళా పడిపోతున్నావు, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నావు. నీ వల్ల కావట్లేదు, నీ వల్ల కాదు, నా వల్ల కాదు. యేసయ్య మాన్పిస్తాడు, యేసయ్య నిన్ను మారుస్తాడు, యేసయ్య నిన్ను క్షమిస్తాడు, యేసయ్య నిన్ను విడిపిస్తాడు, యేసయ్య చేయబట్టుకుని నడిపిస్తాడు, యేసయ్య నిన్ను పరలోకంలో చేరుస్తాడు. ఈ రాత్రి ఈ చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, మానుకోవాలని, మారాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా, నా వల్ల కావట్లేదు ప్రభువా. నువ్వు మాన్పిస్తావని, నువ్వు మారుస్తావని, నన్ను క్షమిస్తావని, నా జీవితం బాగు చేస్తావని నీ సన్నిధికి వస్తున్నా. యేసు క్రీస్తు ప్రభువా, పాపిని నన్ను క్షమించమని వేడుక. చిన్న ప్రార్థన చేయి, కృంగిన హృదయంతో చేయి, హృదయపూర్వకంగా చేయి. ప్రభు క్షమిస్తాడు, రక్షిస్తాడు, మాన్పిస్తాడు, మారుస్తాడు. ఒక నిమిషం సమయం ఇస్తున్నాము. అలా యేసు ప్రభువుని నమ్ముకుని బాగుపడాలని హృదయంలో కోరిక ఉంది, నేను మారాలి అని ఆశ ఉంది. యేసుప్రభా, నేను పాపిని క్షమించమని హృదయంలో ప్రార్థన చేసుకొని నమ్ముకోవాలని ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. అలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం.
మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాం. ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభువు కావాలి, నాకు రక్షణ కావాలి, నేను బాగుపడాలి, నేను మారాలి అని హృదయంలో ఆశ కోరిక ఉన్నవారు సిగ్గుపడొద్దు. మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. మేము ఎవరిని బలవంతం చేయమండి. ప్రార్థన చేసుకుందాం. చెప్పి రమ్మన్నాడు దేవుడు, చెప్పిపోతున్నాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలీయులు ఫరోకు దాసులయ్యా. ఈనాడు మానవుడు పాపానికి దాసుడయ్యా. ఫరో దాస్యం నుండి ఇశ్రాయేలు ఎలాగైతే విడుదల పొందలేరో, అపదాస్యం నుండి మానవుడు బయటపడలేక నలిగిపోతున్నాడు, దిగులు పడుతున్నాడు, కృంగిపోతున్నాడు. ఎవరు విడిపిస్తారు? ఎవరు రక్షిస్తారు? ఎవరు క్షమిస్తారు? ఈ పాపిని చూసి జాలిపడేరు వారు ఎవరు? యేసయ్యా, నీవే పరలోకం నుండి వచ్చావు, పాపల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన రక్షకుడా. నేను శ్వాసం ఉంచితే క్షమిస్తావు, రక్షిస్తావు, పరలోకం ఇస్తావు, మోక్షం ఇస్తావు. నీ వలే ప్రేమించే దేవుడు ఎవరయ్యా? నీ వలే క్షమించే దేవుడు ఎవరయ్యా? నీ వలే చేర్చుకునే దేవుడు ఎవరయ్యా? నీ వలే బాగు చేసే ప్రభు ఎవరయ్యా? నీ సువార్త ప్రకటించబడి ఉండగా నిన్నవారి హృదయాల్లో మీ ఆత్మకార్యము జరిగించు తండ్రి. ఈ రాత్రైనా వారి పడకల మీద వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. స్థానిక సంఘమును, ప్రియులను, పరిశుద్ధులను, పెద్దలను, సహోదర సహోదరులను నీ కృపకు అప్పగిస్తున్నాము తండ్రి. నీ సంఘమును వర్ధిల్ల చేయండి, నూతన ఆత్మను చేర్చండి, సంఘ సరిహద్దులు విశాలపరచమని నీకు స్తోత్రములు చెల్లిస్తూ, నీ వాక్య దీవెనతో మమ్మను నింపి పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.